ఈ వీడియో చూసే ముందు మన ఛానల్లో చాలా హర్రర్ స్టోరీస్ అయితే చెప్పడం జరిగింది. ఒక్కసారి వాటిపైన వెళ్ళి ఆ హర్రర్ అనుభూతిని పొందండి. ఇక కథలోకి వెళ్దామా? కటిక చీకటిలో ఇలా శ్మశానంలో ఒక శవాన్ని పాతి పెట్టడానికి తాను గొయ్యి తవ్వాల్సిన పరిస్థితి వస్తుందని సిద్ధార్థ ఎప్పుడూ అనుకోలేదు. 1 గంట క్రితం వరకు అతని లైఫ్ చాలా హ్యాపీగా సాగిపోయింది. సరిగ్గా 1 గంట ముందు జరిగిన సంఘటన అతని జీవితాన్నే మలుపు తిప్పింది. దారలా కారుతున్న చెమటలు గొయ్యి కోసం తీస్తున్న మట్టిని తడుపుతున్నాయి. లెక్చరర్గా డైలీ చాక్పీస్ పట్టుకునే అతని చేతులు ఇప్పుడు గొయ్యి తవ్వడానికి పలుగు పట్టుకున్నాయి. తన పాఠాలతో ఎందరో స్టూడెంట్స్ జీవితాలను మలుపు తిప్పిన అతను తన జీవితం మాత్రం ఒక అమ్మాయి కారణంగా మలుపు తిరుగుతుందని అస్సలు ఊహించలేకపోయాడు. సిద్ధార్థ తన కారు దగ్గరికి వెళ్ళి డిక్కీ ఓపెన్ చేశాడు. డిక్కీలో 22 ఏళ్ల అమ్మాయి శవం నవ్వుతూ నిద్రపోతున్నట్లుగా ఉంది. ఎందుకు అనన్య, ఎందుకు నా లైఫ్లోకి వచ్చావు? నా చేతిలో చావడానికా? నా స్టూడెంట్ని చంపానన్న చెడ్డ పేరు నాకు తీసుకురావడానికా అని అన్నాడు బాధగా. కొన్ని క్షణాలు మౌనంగా అనన్యను చూసి సిద్ధార్థ ఆ తరువాత ఆమె డెడ్ బాడీని మోసుకుంటూ తను సిద్ధం చేసిన గొయ్యి వైపు కదిలాడు. గొయ్యి దగ్గరకు చేరిన సిద్ధార్థ అనన్యతో పాటు తన మేను చంపేసిన నిజాన్ని రెండింటినీ సమాధి చేశాడు. కానీ అతనికి ఆ క్షణం తెలియని నిజం ఇంకొకటి ఉంది. అదేంటంటే అక్కడ జరిగింది మొత్తం ఒక వ్యక్తి రహస్యంగా వీడియో తీయడం. బెల్ మోగింది. స్టూడెంట్స్ అందరూ తమ క్లాస్కి వెళ్తున్నారు. టెక్స్ట్ బుక్ పట్టుకొని సిద్ధార్థ కూడా తాను డైలీ వెళ్ళే క్లాస్ రూమ్కి వెళ్ళాడు. పేరుకే లెక్చరర్ కానీ 28 ఏళ్ల సిద్ధార్థ చూడడానికి స్టూడెంట్ లాగే ఉంటాడు. ఎప్పుడు ఫిట్గా అందంగా కనిపించే సిద్ధార్థకు స్టూడెంట్స్లో మంచి ఫాలోయింగ్ ఉంది. క్లాసులో ఎంటర్ అయిన సిద్ధార్థ స్టూడెంట్స్ అందరినీ పరిశీలనగా చూశాడు. ఇప్పుడు ఆ క్లాసులో అతను మాత్రమే గమనించగల ఒకే ఒక్క మార్పు. రోజు బెంచ్పై కూర్చొని నవ్వుతూ తన లెనిస్ అని వినే అనన్య ఇప్పుడు ఇక్కడ లేదు. ఎందుకంటే ఆమె ఇప్పుడు శవమై సమాధిలో నిద్రపోతుంది కాబట్టి. ఎనీ డౌట్స్? లెసన్ కంప్లీట్ చేసిన సిద్ధార్థ అడిగాడు. సార్ అంటూ ఒక స్టూడెంట్ పైకి లేచాడు. చనిపోయిన వాళ్ళు దయ్యాలుగా మారుతారంట, నిజమేనా అన్నాడు. అతని మాటలకు మిగతా స్టూడెంట్స్ అందరూ గట్టిగా నవ్వారు, ఒక సిద్ధార్థ తప్ప. నేనైతే చాలామంది చనిపోయిన వాళ్ళని చూసా. వాళ్ళు ఎవ్వరూ దెయ్యాలుగా మారి నాకైతే కనబడలేదు. ఒకవేళ నీకలా కనిపిస్తే చెప్పు అన్నాడు సీరియస్గా. ఆ స్టూడెంట్ బుర్ర గోక్కుంటూ కూర్చునేసరికి మిగతా స్టూడెంట్స్ అందరూ మళ్ళీ గట్టిగా నవ్వారు. తన క్లాస్ కంప్లీట్ కావడంతో సిద్ధార్థ బయటకు వెళ్తూ ఎప్పుడు అనన్య కూర్చునే బెంచ్ వైపు చూశాడు. అక్కడ అనన్య నవ్వుతూ సిద్ధార్థ వైపే చూస్తుంది. కానీ అతనికి మాత్రం ఆమె కనబడదు. ఎందుకంటే ఆమె ఇప్పుడు మనిషి కాదు, ఒక ప్రేతాత్మ. ఎందుకమ్మా ఇప్పుడు ఇదంతా విసుక్కున్నాడు సిద్ధార్థ. నా కోసం నాన్న కాదనకు అంటూ సిద్ధార్థ తల్లి గౌతమి
అతనికి చేతికి ఒక తాయెత్తు కట్టింది. నేనొక సైన్స్ లెక్చరర్ని, నాకివన్నీ నచ్చవని తెలుసుగా విసుక్కున్నాడు సిద్ధార్థ. తెలుసు సిద్ధార్థ, కానీ నీ జాతకంలో ఏదో గండం ఉందంట అని ఆమె భయం. ఆమెది. ఎవరు చెప్పారు? ఆ స్వామీజీయేనా? అవును అన్నట్లుగా తల ఊపింది గౌతమి. సిద్ధార్థ ఆమె వైపు కాస్త కోపంగా చూసి, సరే తాయెత్తు కట్టావు కదా, ఇప్పటికైనా తినడానికి ఏమైనా పెడతావా అన్నాడు. అయ్యో ఇప్పుడే వడ్డిస్తా, కూర్చోనాన్నా అని అంది. సిద్ధార్థ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే ఆమె రకరకాల ఐటమ్స్ వడ్డించసాగింది. అమ్మా, ఇవన్నీ తింటే టక్ చేసుకున్నప్పుడు నా పొట్ట బెలూన్లా ఉబ్బిపోతుంది అన్నాడు. అలా అనే నువ్వు ఈ మధ్య అస్సలు ఏమీ తినడం లేదు, చూడు ముఖం ఎలా పిక్కపోయిందో, మాట్లాడకుండా తిను అని వార్నింగ్ ఇచ్చింది గౌతమి. ఇక తనకు తప్పేలా లేదని సిద్ధార్థ అతి కష్టం మీద లంచ్ ముగించాడు. సరే అమ్మా, నేను వెళ్ళొస్తా అన్నాడు. అదేంటి సిద్ధార్థ, ఈరోజు సండే కదా, ఎక్కడికి అని అంది గౌతమి. ఫ్రెండ్స్తో మూవీకి వెళ్తున్నా, నైట్ కూడా లేట్ అవుతుంది, నువ్వు తినేసి పడుకో అని సిద్ధార్థ హడావుడిగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సిద్ధార్థ అతను అలా బయటకు వెళ్ళగానే అక్కడ అకస్మాత్తుగా పెద్ద గాలి వీచింది. ఆ గాలి వేగానికి చనిపోయిన సిద్ధార్థ వాళ్ళ నాన్నగారి ఫోటో అటు ఇటు కొట్టుకుంటుంది. అది చూసిన గౌతమి మనసుకేదో కీడు శంకించింది. ఇంతకీ ఆ రోజు ఆదివారమే కాదు, అమావాస్య కూడా. రెడ్ సిగ్నల్ పడడంతో కారు ఆపాడు సిద్ధార్థ. ఒక అమ్మాయిని మర్డర్ చేసి ఏమీ తెలియనట్టుగా ఉండగలుగుతున్నాడంటే అది అతనికి తన ఎమోషన్స్ మీద ఉన్న స్ట్రాంగ్ కంట్రోల్. కార్ విండోని ఎవరో ధనాబాధంతో కోపంగా అటువైపు చేశాడు. ఎవరో సిగ్నల్ దగ్గర ఆడుకునే ఆవిడ విండోని కంటిన్యూగా బాదుతుంది. విండో ఓపెన్ చేసి ఆమె చేతిలో ఒక 10 రూపాయల నోటు పెట్టాడు. సిద్ధార్థ ముఖం చూడగానే ఆ బుచ్చకత్తె కోపంతో ఊగిపోయింది. అతనిచ్చిన నోటును ఉండలా నలిపి సిద్ధార్థ ముఖం మీదే విసిరి కొట్టింది. సిద్ధార్థ షాక్ తిని, ఏ పిచ్చా నీకు అని అరిచాడు. ఆమె భయంకరంగా నవ్వుతూ, వదిలిపెట్టదు, చేసిన పాపం నిన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టదు, వెంటాడుతుంది, వేధిస్తుంది, చివరకు నిన్ను అంతం చేస్తుంది హా అని గట్టిగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అది సిద్ధార్థ లెక్చరర్గా పనిచేస్తున్న కాలేజ్ క్యాంటీన్. కాలేజీలో సగం మంది స్టూడెంట్స్ ఎప్పుడు ఆ క్యాంటీన్లోనే ఉంటారు. ఫాస్ట్ ఫుడ్ తినేవాళ్ళు తింటున్నారు, సాఫ్ట్ డ్రింక్స్ తాగేవాళ్ళు తాగుతున్నారు. మొత్తానికి టైంపాస్ చేసే స్టూడెంట్స్కి ఆ క్యాంటీన్ ఒక అడ్డ. క్యాంటీన్ ఓనర్ అన్వర్ సీరియస్గా క్యాష్ లెక్క పెడుతున్నాడు. ఒక చాక్లెట్ నవ్వుతూ అడిగింది ఒక 20 ఏళ్ళ అమ్మాయి. చాక్లెట్ కావాలా? అదోలా అడిగాడు అన్వర్. ఆ అమ్మాయి సిగ్గుపడి అవునన్నట్లు నవ్వుతూ తలూపింది. ఇదిగో అంటూ ఆ అమ్మాయి చేతిలో ఒక చాక్లెట్ పెట్టాడు అన్వర్. చాక్లెట్ తీసుకున్న ఆ అమ్మాయి దాన్ని అటు ఇటు తిప్పి చూడసాగింది. చూడక్కర్లా, ఎప్పుడూ ఇచ్చేదే అదో టైప్లో నవ్వుతూ అన్నాడు అన్వర్. థ్యాంక్ యూ అని నవ్వి వెళ్ళబోయింది. మరి డబ్బులు అన్నాడు. పాకెట్ మనీ ఇంకా రాలేదు, రాగానే ఇస్తా అని వయ్యారాలు పోతూ అంది ఆ అమ్మాయి. సరే వెళ్ళు అన్నాడు ఆమెను అదోలా చూస్తూ. ఆ అమ్మాయి అలా వెళుతుంటే అతని వైపు, ఆ అమ్మాయి పైనే ఉంది అతని చూపు. అంతలో ఒక మాస్ సాంగ్ రింగ్ టోన్తో అతని ఫోన్ మోగింది. అన్వర్ ఫోన్ ఎత్తి చెప్పు బే అన్నాడు. బాయ్
మాల్ రెడీగా ఉంది, ఎక్కడికి పంపాలి అన్నాడు. ఏంట్రా కొత్తగా అడుగుతున్నావు, ఎక్కడికి పంపాలో తెలియదా? తన రఫ్ వాయిస్తో అన్నాడు అన్వర్. అది కాదు బాయ్, బాస్ ఈసారి డెలివరీ ప్లేస్ మార్చమన్నాడు. ఎందుకు? గట్టిగా అడిగాను అన్వర్. తెలియదు బాయ్, నెమ్మదిగా చెప్తాడతను. సర్లే, ఎక్కడికి తీసుకురావాలో 1 గంటలో చెప్తా. శుక్రియా బాయ్ అని అతని కాల్ కట్ చేశాడు. మాల్ తీసుకోవాల్సిన ప్లేస్ గురించి అన్వర్ ఆలోచనలో పడ్డాడు. కాలేజీ లైబ్రరీ చాలా కామ్గా ఉంది. కొంతమంది స్టూడెంట్స్ సీరియస్గా ఏవో బుక్స్ చదువుకుంటున్నారు. లైబ్రేరియన్ గురుమిత్రి రిజిస్టర్లో ఏవో సీరియస్గా రాసుకుంటున్నాడు. బుక్ కావాలి, ఒక స్టూడెంట్ సీరియస్గా అడిగాడు. తలెత్తి అతన్ని చూసిన గురుమూర్తి ఒక లోపాటి బుక్ అతని చేతికిస్తూ ఆ స్టూడెంట్ని అదోలా చూశాడు. బుక్ తీసుకున్న స్టూడెంట్ గురుమూర్తి వైపు చూసి చిన్నగా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అంతలో గురుమూర్తి ఫోన్ రింగ్ అవ్వడంతో ఫోన్ తీసి హలో అన్నాడు. సరుకు పంపాలా అన్నాడు అవతలి వ్యక్తి. గురుమూర్తి చుట్టూ ఒకసారి గమనించాడు. ఇప్పుడొద్దు, ఎప్పుడు పంపాలో నేనే చెప్తా. నోట్లో కిల్లీని కసకసా నములుతూ చెప్పాడు. సరే, జాగ్రత్త, సేల్స్ తగ్గిపోతున్నాయి, బాస్ చాలా కోపంగా ఉన్నాడు అని అన్నాడు అతను. అరే పిల్ల బచ్చా, బాస్తో నేను మాట్లాడుకుంటా, నువ్వు ఫోన్ పెట్టరా అని కసిరాడు. అవతలి అతను గురుమూర్తిని తిట్టుకుంటూ ఫోన్ కట్ చేశాడు. బాస్ కంటే వీడి ఓవర్ యాక్షన్ ఎక్కువైంది. ఈసారి బాస్ని కలిసినప్పుడు వీడి పని చెప్పాలి అని మనసులో అనుకుంటూ వాళ్ళ ఆవిడకు ఫోన్ చేశాడు గురుమూర్తి. ఏమే ఉన్నావా? పోయాననుకున్నావా? కోపంగా అంది గురుమూర్తి పిల్లం. పుట్టింటికి పోయి తగలాడుతా అన్నావు, అందుకే అలా అడిగా. కవర్ చేసుకున్నాడు గురుమూర్తి. సాయంత్రం వెళ్తా, నువ్వు వచ్చేదాకా ఉండను అని అంది. అదే కదా నాకు కూడా కావాల్సింది అన్నాడు గురుమూర్తి మనసులో. ఈ 2 రోజులు నేను లేను కదా అని తాగి తిరిగావో, తెలుసుగా నా సంగతి అని వార్నింగ్ ఇచ్చింది. తెలుసులే, 30 ఏళ్ళుగా నీతో కాపురం చేస్తున్నా, ఆ మాత్రం తెలియదా అని అన్నాడు. సరే ఉంటా అని విసురుగా ఫోన్ పెట్టేసింది. అమ్మయ్య, ఇది ఇంకో 2 రోజుల దాకా ఇంట్లో ఉండదు, ఇక మనల్ని ఎవర్రా ఆపేది అనుకొని ఈవినింగ్ కొనాల్సిన మందు బాటిల్స్ గురించి ఆలోచించసాగాడు. అబ్బా, ముందు ఆ 7 పాపమ్మ కంప్లైంట్ ఇచ్చారు కదా, వెతుకుతున్నాం, మీ అమ్మాయిని ఏమి కాదులే విసుగ్గా అన్నాడు హెడ్ కానిస్టేబుల్. ఆమె మాత్రం ఏడుపు ఆపడం లేదు. చాలా భయంగా ఉంది సార్, ఇప్పటికి 3 రోజులైంది మా కూతురు కనపడక దిగాలుగా అన్నాడు ఆ 50 ఏళ్ళ అతను. చూడండి సార్, ఇవిగో ఈ ఫైల్స్ చూడండి, మీ అమ్మాయిలా కనబడకుండా పోయిన అమ్మాయిలు వీళ్ళంతా. పోయిన వారంలోనే మొత్తం 30 కంప్లైంట్స్ వచ్చాయి. వీళ్ళలో కనీసం సగం మంది గురించి అయినా ఆచూకీ దొరకలేదు. మీరేమో 3 రోజులకే ఏడ్చి గోల చేస్తున్నారు. వెళ్ళండి సార్, వెళ్ళండి, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మేమే ఫోన్ చేస్తాం అని విసుక్కున్నాడు కానిస్టేబుల్. అది కాదు సార్, మా అనన్య ఒట్టి అమాయకురాలు అని ఏడుస్తూ ఆమె ఏదో చెప్పబోతుంటే, చూడమ్మా, పేరెంట్స్కి పిల్లలు అమాయకంగానే కనపడతారు, కానీ ఇలా మిస్ అయిన వాళ్ళే 4 రోజుల తర్వాత ఎవడినో పెళ్లి చేసుకొని వచ్చి నాన్న మీ అల్లుడు, అమ్మ మీ అల్లుడు అని సర్ప్రైజ్ ఇస్తారు అని అన్నాడు వెటకారంగా. సార్, మా అమ్మాయి అలాంటిది కాదు అనన్య తండ్రి కోపంగా అన్నాడు. సరే సార్, మీ అమ్మాయి చాలా మంచిది, ఒప్పుకుంటున్నా, ఇక మీరు దయచేయండి, అవతల మా ఎస్ఐ గారు వచ్చే టైం అయిందన్నాడు హెడ్ కానిస్టేబుల్. పద, ఇక్కడ మన బాధ ఎవరికి పట్టదు అంటూ భార్య భుజంపై చెయ్యి వేసి ఆమెను బయటకు తీసుకువెళ్ళాడు అనన్య ఫాదర్. వైన్ షాప్ దగ్గర కారు ఆపాడు గురుమూర్తి. హుషారుగా విజిల్ వేసుకుంటూ షాప్ దగ్గరికి వెళ్ళి తనకు నచ్చిన మందు కొనుక్కొని తిరిగొచ్చి కార్ స్టార్ట్ చేశాడు. ఎఫ్ఎంలో మంచి మాస్ సాంగ్ వస్తుంది. ఒక పక్క డ్రైవింగ్ చేస్తూనే
ఆ పాటకి బూనకం వచ్చినట్టు ఊగిపోతున్నాడు గురుమూర్తి. అంతలో చెవిలు పగిలిపోయే శబ్దంతో అతని కార్ హారన్ మోగసాగింది. ఏంటది? ఏంటది? నేను హారన్ కొట్టకుండా ఎలా మోగుతుంది అని టెన్షన్ పడ్డాడు. ఎంత ట్రై చేసినా ఆ సౌండ్ ఆగకపోగా ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ శబ్దం భరించలేక రోడ్డుపై వెళ్ళే మిగతా వెహికల్స్ వాళ్ళు గురుమూర్తిని బండబూతులు తిట్టసాగారు. అంతలో గురుమూర్తి చేతిలో స్టీరింగ్ అతని కంట్రోల్ తప్పింది. అతని కారు ఇష్టం వచ్చినట్లు రోడ్లపై వంకర్లు తిరగసాగింది. గురుమూర్తికి భయంతో గుండె అదురుతోంది. కారులో ఏసీ ఫుల్లుగా ఉన్నా కూడా చెమటతో అతని షర్టు ముద్దలా తడిచిపోయింది. ఇక ఏం జరుగుతుందో అర్థమయ్యేసరికి అతని కారు వేగంగా డివైడర్ను ఢీకొట్టడం, ఆ తర్వాత గాల్లో ఎగిరి దూరంగా పడిపోవడం క్షణాల్లో జరిగిపోయాయి. ఇదంతా కొద్ది దూరంలో నిలబడి చూస్తున్న అనన్య ప్రేతాత్మ వికృతంగా నవ్వసాగింది. తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.